నమస్కారం, పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం నిమ్మగడ్డ గ్రామానికి చెందిన శ్రీ మాలంపాటి రంగారావు గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత 40 సంవత్సరాలుగా పసుపు పంటను సాగు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వీరు మిశ్రమ పద్ధతి విధానంలో పసుపు పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు పసుపు పంటలో పాటించవలసిన ఎరువుల యాజమాన్యం గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. పసుపు మీరు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి? అదే విధంగా ఏ రకం సాగు చేస్తున్నారు? మేము సేలం వెరైటీ వేస్తానండి. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం 2 ఎకరాలు వేయడం జరిగింది. పసుపులో మేలైన దిగుబడులు పొందడానికి మీరు పాటిస్తున్నటువంటి ఎరువుల యాజమాన్యం గురించి ఒకసారి పూర్తిగా వివరించండి. పసుపులో వచ్చరికి నవధాన్యాలు పెళ్తామండి. ఆ రకంగా సూపర్ ఫాస్ఫేట్ని 2-3 బ్యాగులు వేస్తాం. తర్వాత బోధుల్లో విత్తనం వేసేటప్పుడే ఎకరానికి 2 బ్యాగులు డిఏపి వాడుతున్నామండి. ఈ తర్వాత నుంచి కూడా మొక్క మొలిచిన తర్వాత మొదటిసారి తేలిక దుక్కుతుంటామండి. 4 రోజుల వ్యవధిలో దున్నేటప్పుడు 5 బ్యాగులు కంపోస్ట్, గ్రీన్ ల్యాండ్ కంపోస్ట్ మేము తెప్పిస్తున్నామండి. ఆ గ్రీన్ ల్యాండ్ కంపోస్ట్ ఒక 5 బ్యాగులు, ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, ఫాస్ఫోబ్యాక్టీరియా, నైట్రోబ్యాక్టీరియా అన్నీ కలిపి వానపాముల ఎరువులు ఒక 10 రోజుల ముందు నుంచి డెవలప్ చేసి ఈ గ్రీన్ ల్యాండ్ కంపోస్ట్ను ఇది కలిపి మొత్తం మొదటి దుక్కులు వేస్తామండి. తర్వాత రెండోసారి వేసేటప్పుడు కూడా సేమ్ ఇదే పాళ్ళు 80 రోజు వేస్తున్నామండి. 80 రోజు వేసిన తర్వాత మూడోసారికి వచ్చేసరికి 140 రోజు వేస్తామండి. ఆ 140 రోజు వేసినప్పుడు మాత్రం కొంచెం గ్రీన్ ల్యాండ్ కంపోస్ట్తో పాటు ఒక 20 కేజీలు యూరియా, 20 కేజీలు పొటాషు, 10 కేజీలు బొరాన్ కూడా కలిపేస్తున్నామండి. వేపపిండి ఒక 2 బ్యాగులు కానీ 3 బ్యాగులు కానీ కలిపేస్తున్నామండి. దాని మూలన ఏంటంటే ఈ సాయిల్ ఇన్ని సంవత్సరాల నుంచి మనం రెగ్యులర్ కెమికల్ వ్యవసాయం చేయడం వలన ఎంతో కొంత మొక్క కూడా దానికోసం చూస్తూ ఉంటుంది. అందుకని ఒక్కసారి మనం ఆపిన ఇదవదనే ఉద్దేశంతో మేము కొంచెం తగ్గించుకుంటూ వస్తున్నాం. అందుకని మొత్తం ఇంత ప్రాక్టీస్ చేసినా కూడా ఒక 2 కట్టలు డిఏపి, ఒక కట్ట పొటాష్, ఒక కట్ట యూరియాని మేము వాడుతున్నాం. అందుకంటే కెమికల్గా ఏం వాడట్లేదు. మిగతా అన్ని కూడా కంపోస్ట్ ఎరువులతోనే వాడుతున్నాం. 180 రోజు కూడా ఇట్లాగే చేస్తున్నాం. ఇదే ఎరువులు, ఇదే గ్రీన్ ల్యాండ్ 10 బ్యాగులు, వర్మీ కంపోస్ట్ ఒక 2 బ్యాగులు, వేపపిండి ఒక 2 బ్యాగులు, ట్రైకోడర్మా విరిడి, నైట్రోబ్యాక్టీరియా, ఫాస్ఫోబ్యాక్టీరియా, పొటాష్ బ్యాక్టీరియా ఒక కేజీ మొత్తం కలిపి డెవలప్ చేసి దాంట్లో వేస్తామండి. 120 రోజు గ్రీన్ ల్యాండ్ ఒక 10 బ్యాగులు, యూరియా ఒక 20 కేజీలు, పొటాష్ ఒక 20 కేజీలు, బొరాన్ ఒక 10 కేజీలు కలిపేస్తామండి. ఆ కెమికల్ వేసేటప్పుడు మాత్రం ఆర్గానిక్ మిగతా ఏమి ఉండవండి. నైట్రోబ్యాక్టీరియా, ఫాస్ఫోబ్యాక్టీరియా వేయమండి. ఇప్పుడు వేపపిండి కూడా ప్రతిసారి కాకుండా కనీసం 3 సార్లుగా 3 రోజులు 6 కట్టలు ప్రతిసారి దుక్కులో కలపడం మూలంగా తెగుళ్ళు తగ్గుతానికి అవకాశం ఉందండి. భూమి పుచ్చు కానీ ఇటువంటి కానీ తగ్గడానికి అవకాశం ఉంది. దానివల్ల ఇది కూడా కలిపి ఫిక్స్ చేస్తూ ఉంటామండి. ఇప్పుడు అందరూ ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాం అంటున్నారు కానీ భూమిలో ఉన్న సేంద్రియ ఎరువులు ఉంటాం, వాళ్ళు 2 సంవత్సరాల నుంచి వేస్తూ ఉండటం మూలంగా ఒక్కసారిగా రాదండి. నిదానంగా కెమికల్ ఎరువులను తగ్గించుకుంటూ సేంద్రియ ఎరువులు పెంచుకుంటూ రావాలి. ఈ సేంద్రియ ఎరువులు వాడకం మూలంగా పంట నాణ్యత బాగుంటుందండి. నాణ్యత ప్రమాణాలు బాగుండి కర్కమిన శాతం పెరుగుతుంది. ఇంకా మనం ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా మనం సప్లై చేయడానికి కూడా ఎక్స్పోర్ట్ డీలర్స్ చాలా ఎక్కువ మంది అడుగుతున్నారండి. మాకు అటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉంటే ఏమని అడుగుతున్నారు. దానివల్ల మేము కూడా అందరినీ ఎంకరేజ్ చేస్తున్నామండి. ఇది దీంతోపాటు సంజీవిని అని ఆర్గానిక్ లిక్విడ్ వచ్చిందండి. అదొకటి చాలా బెస్ట్ ప్రాక్టీస్గా ఉంది. లీటరు దాదాపు ఒక 10 రూపాయలు కాస్ట్ ఉన్నా సరే మేము పైరు మొత్తం మీద 3 సార్లు చేస్తున్నామండి. ఆ 3 సార్లు చేయడం వల్ల పైరులో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, పెరుగుదల బాగుంటుంది, నాణ్యత చాలా బాగుంటుందండి. రోగ నిరోధక శక్తి తట్టుకునే శక్తి బాగా ఉండటం మూలంగా మిగతా తెగుళ్ళు కూడా రావట్లేదు. పురుగు మందులు కూడా కొట్టాల్సిన అవసరం మాకు కనపడలేదండి. మేలైన దిగుబడులు పొందడానికి పసుపు పంటలో పాటించవలసిన ఎరువుల యాజమాన్యం గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.